మేము ఆనాడే ఎక్స్పోజ్ చేసినాము. వరల్డ్ బ్యాంక్ కి మూసీ నది చుట్టూ ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని ఆనాడే చెప్పినాం. ఆనాడు డిపిఆర్ సబ్మిట్ చేసినామని చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అసలు డిపిఆర్ మూసీ ఓవరాల్ గా మూసీ చుట్టూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం చెప్పలేదు. డిపిఆర్ ప్రపంచ బ్యాంకుకి ఇచ్చినామంటున్నారు, ప్రజెంటేషన్లు ఇస్తున్నామంటున్నారు. కాకపోతే ఓవరాల్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అసలు ఏం చేయదలుచుకున్నారు అనేటటువంటిది మాత్రం స్పష్టంగా ఇస్తలేరు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే ఆఫీసర్స్ అందరు కలిసి ఒక ప్రజెంటేషన్ పెట్టి అందులో చాలా విషయాలు చెప్పిండ్రు. పోనీ నిన్ననన్న డిపిఆర్ చూపిస్తారేమో అనుకుంటే ఓన్లీ ఫేజ్ 1 కి సంబంధించి మాత్రమే నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే జనరల్ గా మనం ఇల్లు కట్టాలనుకుంటే మొత్తం టోటల్ ఇల్లు ఇట్లా వస్తుంది అని ఆర్కిటెక్ట్ మనకు చెప్పిన తర్వాత బేస్మెంట్ కడతాం, ఇంకోటి చేస్తాం, స్లాబ్ వేసుకుంటాం, ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ పోతాం. కాకపోతే ఇలా మూసీలో ఏం చేస్తున్నారంటే ఓన్లీ బేస్మెంట్ కి సంబంధించిన డిజైన్ ఇట్లుంటది అని చూపిస్తున్నారు. ఇల్లు ఏంది, ఇల్లు స్ట్రక్చర్ ఏంది, దానివల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏంది, దీనివల్ల ఎంత ఆదాయం జనరేట్ అవుతుంది, ఏం జరుగుతుంది అని సంపూర్ణంగా మాత్రం ఒక పిక్చర్ గవర్నమెంట్ ఇస్తలేదు. ఆ ఇవ్వకపోవడంలోనే మోసం ఉంది అనేటటువంటిది తెలంగాణ జాగృతి ఇవాళ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ ఉన్నది. ఎట్లా మోసము, ఎందుకు మోసము అంటే ఒక రిపోర్ట్ ఉంది, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని చెప్పి ఒక 6 నెలల కింద నవంబర్ 10వ తారీఖు 2025 నాడు ప్రభుత్వము ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. క్షమించాలి, సెప్టెంబర్ 2025లో ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఇచ్చింది. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో గవర్నమెంట్ చెప్పినటువంటిది ఏంటంటే మూసీ నదిలో మేము ఫేజ్ 1 డెవలప్ చేయడానికి 5,641 కోట్ల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది, 5,641 కోట్లు ఖర్చు అవుతుందని సెప్టెంబర్ 2025లో చెప్పిండ్రు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చే టైంకి 2 రోజుల కింద ఇచ్చిన టైంకి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పిండ్రు. అంటే 6 నెలల్లో పోయిన సెప్టెంబర్కి నిన్నటికి కరెక్ట్గా లెక్క చెప్పాలంటే 1,359 కోట్ల రూపాయలు పెరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ పిక్చర్ ఏందో మనకు తెలియదు, టోటల్ డిపిఆర్ ఏందో తెలియదు, అసలు చేస్తున్నది ఏందో ప్రజలకు తెలియదు. కానీ డబ్బులు మాత్రం 6 నెలల్లో దాదాపు 1,400 కోట్ల రూపాయలు పెరిగింది. మరి పెరిగిన ఖర్చు దేనికోసం, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు, దీని మీద స్పష్టత లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో అల్కగా మాట్లాడుకుంటూ ఏమైతే గాంధీ బొమ్మకి ఎంత అవుతుంది, 70 కోట్లు అవుతుంది, మహా అంటే 200 కోట్లు అవుతుంది అంటూ. ముఖ్యమంత్రి గారు నేను సూటిగా అడగదలుచుకున్నా, 70 కోట్లు 200 కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? కాదు కదా, తెలంగాణ ప్రజల సొమ్ము కదా. అట్లాంటప్పుడు 70 కోట్లు 200 కోట్లకు ఎంత అంతరం ఉంది? 200 కోట్ల రూపాయల్లో ఎన్ని పనులు చేయొచ్చు, 200 కోట్ల రూపాయల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియొచ్చు, ఎంతమంది పేదలకు షెల్టర్ ఇవ్వచ్చు, అవి పట్టించుకోకుండా మీరు 70 కోట్లు 200 కోట్లు అయితే అని అల్కగా మాట్లాడుతారు. ఓకే, 6 నెలలలో మీకు జ్ఞానోదయం అంది, గాంధీ బొమ్మ పెట్టాలని మీరు అనుకున్నారు అనుకుందాం. 6 నెలల కింద ఉన్నదానికి ఇప్పుడున్న దానికి 1,400 కోట్లు పెరుగుతుంది కదా. మీరన్న లెక్క ప్రకారమే గాంధీ బొమ్మకు 200 కోట్లు అవుతుంది అనుకుందాం. మరి మిగతా 1,200 కోట్ల పరిస్థితి ఏంటి, ఎక్కడ పెరిగింది, ఎందుకు పెరిగింది? ఈ విషయాలు దయచేసి మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఏ పాలనలో అయినా ఏ ప్రభుత్వంలో అయినా పారదర్శకత అనేటటువంటిది ఉన్నప్పుడే ప్రజలకు ఒక అర్థం పర్థం ఉంటుంది. కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ సమావేశంలో స్టేక్ హోల్డర్స్ అంటే ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయే వాళ్ళు, ఈ ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోయే వాళ్ళు, ల్యాండ్ కోల్పోయే వాళ్ళు, వాళ్ళని కూడా పిలవాలి. కానీ వాళ్ళని పిలవలేదు. వాళ్ళనేమో హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఈ ప్రాజెక్టు ప్రజెంటేషన్కి ఎవరెవరిని పిలిచిర్రు? రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళని పిలిచిర్రు. అంటే ఒక క్లోజ్ డోర్ 5 స్టార్ హోటల్ మీటింగ్ పెట్టి మూసీ పక్కనున్నటువంటి మొత్తం ల్యాండ్ కూడా కేక్ లెక్క కోసి గీ కంపెనీకి ఇంత, గీ కంపెనీకి ఇంత, గీ కంపెనీకి ఇంత, ఈ కాంట్రాక్ట్ నీకింత అని పంచుకున్నారు తప్పితే మీరు ప్రజల కోసం ఏమి చేసినట్టుగా మాకు అర్థమైతలేదు. నిజంగా చేసి ఉంటే చెప్పండి. మరి ఎందుకు ప్రజలు పిలవలేదు? ఎందుకు 3,000 ఎకరాల ల్యాండ్ మీరు సేకరిస్తాం మూసీ నది డెవలప్మెంట్ కోసం అని చెప్పిండ్రు. మరి ఆ 3,000 ఎకరాల ల్యాండ్ పోతున్న వాళ్ళని ఒక్కరినన్నా పిలిచిండ్రా? వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రా? చెప్పడమేమో మూసీ మీద కన్సల్టేషన్స్ అని చెప్పారు.
కన్సల్టేషన్ అంటే ఏంటంటే మాట ముచ్చట, ఒకలో మాట చెప్తే ఇంకో మాట చెప్పాలి. కానీ నిన్న జరిగిందేంది, మొత్తం ముఖ్యమంత్రి గారు ఏకపాత్రాభినయం. చిన్నప్పుడు ఉంటాయి కదా, ఎన్టీఆర్ డైలాగులు చెప్పు, దుర్యోధను డైలాగులు చెప్పు అంటే చెప్తారు, అట్లా మొత్తం ఆయననే ఏకపాత్రాభినయం, మొత్తం ఓన్లీ వన్ సైడ్. అంతే తప్పితే ప్రజల మాట ఈనుడు లేడు. ఆయన పెద్ద ఆయన పైన ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పేది చెప్తాడు. ఇక్కడ ఈయన చిన్న మోడీ తయారైండు మనకి, ఈయన కూడా ఈయన చెప్పేదే ఈయన చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కనీసం ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కొడుతున్నాం, సడన్ గా రూల్ మారింది, దాని మీద మాత్రం ఆలోచన చేస్తలేరు. ఇంకొక మాట, టెక్నికల్ గా ఒక అంశం ఉంది, ఇది నేను ప్రభుత్వానికి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మూసీ ప్రాజెక్టు క్లీన్ చేయాలి, మూసీ నది క్లీన్ చేయాలని ఆయన నందనవనం పేరుతో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేసి వదిలేసారు. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి కొన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చి సేవ్ మూసీ అని చేద్దామని ఆయన ట్రై చేసారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని దాన్ని పెట్టి వారు కొంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అయితే 2017లో మేము ఒక 17,000 కోట్లతోని ఈ మూసీ చుట్టూ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేస్తాము, ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కనెక్టివిటీ ఇస్తామని చెప్పి ఆనాడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చారు. ఇస్తే మన రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేది, పర్యావరణ పరిరక్షణ చేసేటటువంటి సంస్థ 2017లో రిజెక్ట్ చేసింది ఈ ప్రపోజల్ని. ఏమని, మీరు 30 లక్షల ఎస్ఎఫ్టీ కడతామంటున్నారు, 30 లక్షల స్క్వేర్ ఫీట్లు మూసీ రివర్ బెడ్ మీద కడితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు దీనికి సంబంధించి ఏదైనా కేంద్రంలో ఇంకో సంస్థ ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోండి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి అదే సంస్థ మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు టీఓఆర్కి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సేమ్ ఆర్గనైజేషన్ విచ్ రిజెక్టెడ్ ఇన్ 2017, నౌ దే ఆర్ గివింగ్ పర్మిషన్ అగైన్. 2017 ఓవరాల్ 17,000 crores 30 lakh ఎస్ఎఫ్టీ అన్నది అప్పుడు ప్రపోజల్. ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 1లో 18 లక్షల ఎస్ఎఫ్టీ అని, ఇప్పుడు 18 లక్షల స్క్వేర్ మీటర్లు డెవలప్ చేస్తామని ఇప్పుడు ప్రపోజల్ ఒక ఫేజ్ 1లోనే. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ టీఓఆర్కి, అప్పుడు ఎట్లా రిజెక్ట్ చేసిండ్రు? మరి ఏం జరిగింది? ఈ జాదు మంతర్ ఏంది? ఈ గ్రాఫిక్స్ తోని చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్ తోని, ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. మొత్తం అది గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్, ఆ బొమ్మంతా చూస్తే ఏం లేదు, ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నది మాత్రం మేము కోరుతున్నాం. డెఫినెట్గా ఎస్, మూసీ మంచిగా కావాలి, మూసీ క్లీన్ కావాలి, మూసీ చుట్టుమట్టు ఉన్నటువంటి పట్టాదారులు, ఆ పట్టా భూములు వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలి, నేను కాదనట్లేదు. కావాలంటే ఏం చేయాలి? ఇవాళ మనం ఒక విషయం దయచేసి కొంచెం టైం పట్టిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 16 నాలాల నుంచి మూసీలోకి మురుగునీరు చేరుతుంది మన హైదరాబాద్లో, 16 నాలాలు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ప్రపోజల్ మొత్తంలో ఎక్కడ కూడా ఆ 16 నాలాలను మేము అడ్రస్ చేస్తాం, మరి ఆ 16 నాలాల నుంచి వచ్చేటటువంటి మురుగు ముందు మూసీలకు పోకుండా చేస్తామని చెప్పరు. ఏమంటారు? ఓన్లీ 4 ఎస్టీపీలు కడుతున్నాం అన్నారు. 4 ఎస్టీపీలు మొత్తం ఈ 16 నాలాస్ అడ్రస్ చేస్తాయా? అది స్ట్రేట్ క్వశ్చన్, టెక్నికల్ క్వశ్చన్. దయచేసి అధికారులు చెప్తారా, ప్రభుత్వం చెప్తారా? నాకు కాదు, మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. 16 నాలాల నుంచి పోయేటటువంటి హైదరాబాద్ మురుగునీరు, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కెమికల్ నీరు, వ్యర్థం మొత్తం మూసీలకు పోతుంది. మీరు దాన్ని క్లీన్ చేయకుండా ఎన్ని వేల కోట్లు పెట్టి ఏం డెవలప్మెంట్ చేసినా కూడా ఏం లాభం ఉంటుంది? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, మీరు మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి మూసీని ప్రక్షాళన చేస్తాం, మంచి చేస్తాం అన్నారు. ఒరిజినల్గా కొండపోచమ్మ సాగర్ నుంచి 1,100 కోట్ల రూపాయలతో వచ్చే ప్రాజెక్ట్ని మీరు ఎస్టిమేట్ పెంచి 7,000 కోట్ల రూపాయలు మల్లన్న సాగర్ నుంచి అన్నారు. సరే, సంతోషం. మరి ఆ పనులు మొదలు పెట్టినరా? మీరు ఇప్పుడు మూసీ క్లీన్ చేస్తామంటున్నారు, ఏడుకెళ్ళి చేస్తారు క్లీను?